నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. ఈరోజు ప్రభు మనతో చేస్తున్న వాగ్దానం ఇది. ఏ సందర్భంలో ఈ కీర్తనలో దావీదు ఇటువంటి మాట అన్నాడంటే, దావీదు అప్పగించబడినప్పుడు, దావీదు శత్రువుల చేతికి అప్పగించబడే సమయంలో నిరుత్సాహమైన స్థితిలో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు. ఆ పైన హెడ్డింగ్లో వ్రాయబడిన మాటలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత అని వ్రాయబడింది. అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి, ఎవరు? దావీదు. దావీదు చాలా జ్ఞానము కలిగిన వాడు, చాలా ధైర్యవంతుడు, బలవంతుడు కూడా. ఎంత బలవంతుడనంటే, ఎదుట నిలబడింది అది సింహమైనా తోడేలైనా ఏదైనప్పటికీ దానిని ఎదిరించగలిగిన ధైర్యశాలి. బలవంతులు సహితము వెనుకకు అడుగు వేసినప్పుడు, పొట్టివాడైనప్పటికీ అడుగులు ముందుకు వేసిన ధైర్యశాలి దావీదు. అటువంటి ధైర్యము కలిగిన వ్యక్తి అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ఎందుకు యాక్ట్ చేయవలసి వచ్చింది? అప్పటికే వేల మందిని యుద్ధంలో గెలిచి వచ్చాడు. మీరు చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో అతడు ఎందుకు వెర్రివాని వలె యాక్ట్ చేశాడు అనేటువంటి మాట కనబడుతుంది. అతని శత్రువులను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఏమీ లేకపోతే, అప్పుడు అక్కడ తన ఎదుట ఎవరైతే దావీదు చేత ఓడిపోబడి చనిపోయి ఆ ఫిలిష్తీయుడు ఉన్నాడో గొల్యాతు, ఆయన చేత పట్టిన ఆ కత్తి లేక ఆ ఆయుధము క్లాత్తో, గుడ్డతో చుట్టబడి అక్కడ ఉంది, అది ఇమ్మంటావా అని అడిగినప్పుడు తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత ఆ ఆయుధము అతనికి ఉపయోగకరంగా లేదు. ఇంకొక రహస్యం ఏంటంటే, ఏదైతే ఎదురుగా ఆకర్షించబడిందో దానిని పట్టుకున్నప్పుడు ఇతనికి కలిగినటువంటి ధైర్యం అంతా వెనకకు వెళ్ళిపోయి పిరికితనం, వెర్రితనం అతనికి అంటుకుంది. నేను అంటాను, నీవెవరిని చూసైతే ధైర్యపడుతున్నావో, ఎంతటి కష్టమైనా, ఎంతటి నష్టమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి దుఃఖమైనా, ఎంతటి వేదనైనా కానీ నిన్ను ధైర్యపరిచేటువంటి దేవాతి దేవుని యందు నువ్వు నిలవబడాలి. కానీ ఏదైనా నిన్ను ఆకర్షిస్తున్నప్పుడు దానికి నీవు ఆకర్షితుడివైతే ఖచ్చితంగా నీవు అపజయాన్నే చూస్తావు.
అటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో వ్రాస్తున్నటువంటి కీర్తన ఇది. అయ్యా, నేను నీకు మొర్ర పెట్టగా, నీ యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇస్తావు. నాకు కలిగిన బాధలన్నిటిలో నుండి నన్ను విడిపించువాడవు నీవే, ఇంకెవరు కాదు, ఇంకెవరు కాదు. ఈ కీర్తనలో అమూల్యమైన మాటలు చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఆయన మాట్లాడుతూ, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనిడను, యెహోవా యందలి యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు కొదు ఉండదు. విచారణ ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు విజ్ఞాపన చేస్తే, ఆయనకు చెప్పుకుంటే, ఆయన దగ్గర విన్నవించుకుంటే, అందుకే ఈ ఉదయకాలం ఈ స్తుతిదోపార్చన, అందుకే ఈ ఉదయకాలం ఈ స్తుతిదోపార్చనలో ఎంతగా పరవశిస్తూ, ప్రభువుని గణపరుస్తూ, ఆయన భజన చేస్తూ, ఆరాధిస్తూ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయనే మనకు సహాయం చేయగలిగిన దేవుడు, ఆయనే మనలను ధైర్యపరచగలిగిన దేవుడు, ఆయనే మనకు తోడుగా ఉండగలిగిన దేవుడు. ఆయనతో మాట్లాడుతూ దినచర్యను ప్రారంభించిన దినచర్య శ్రేయస్కరముగాను ఆశీర్వాదకరంగాను నా ప్రభువు మారుస్తాడు. నా ప్రభువు మార్చి మనలను ఒక ఉన్నతమైనటువంటి కృపచేత బలపరిచి దీవిస్తాడు.